ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఈ రాష్ట్ర డీజీపీ సిపి ఆనంద్ ముందు అయితే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి ఆనంద్ ఎట్లయితే రియాక్ట్ అవుతారో తెలియదు కానీ బట్ డీజీపీ ముందు మాత్రం సివి ఆనంద్ ముందు మాత్రం కొన్ని డిమాండ్స్ పెట్టిరు ఈ బీఆర్ఎస్ నేతలు అయితే. మరి ప్రధానంగా 7 డిమాండ్స్ కనబడుతున్నాయి. సో ఎవరైతే డీజీపీ ఉన్నారో డీజీపీ సివి ఆనంద్ ముందు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి డిమాండ్లు ఏంటంటే మొత్తం 7 డిమాండ్లు కనబడుతున్నాయి. 7 గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ఆ 7 డిమాండ్లను కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో డీజీపీ సివి ఆనంద్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి 7 డిమాండ్లు పెట్టిరు. 7 డిమాండ్లు ఏంటివి అవి? సో 7 డిమాండ్లు పెట్టిరు. ప్రధానంగా 7 డిమాండ్లలో ఒకటి బండి సంజయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది ఒక డిమాండ్. రెండవది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఒకటో డిమాండ్ ఏంది? బండి సంజయ్ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. రెండవ డిమాండు రెచ్చగొట్టే మరియు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై విడిగా మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సో బండి సంజయ్ మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని చెప్తున్నారు. ఒకటి అక్కడ దాడికి మరి అసలైనటువంటి పాత్రదారుడైనటువంటి వ్యక్తి బండి సంజయ్, ఆయన మీద మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రెండవది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల బండి సంజయ్ చేసిన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో 2వ ఎఫ్ఐఆర్ చేయాలి. ఇక 3వ డిమాండ్ కేసు దర్యాప్తు ఒక నిష్పక్షపాతమైనటువంటి సీనియర్ అధికారికి అప్పచెప్పాలి. బాధితుడైన ఎమ్మెల్యే ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేయాలంటూ 3వ డిమాండ్ పెట్టారు. ఇక 4వ డిమాండ్ ఏంది? 4వ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ముప్పు పంచి ఉన్న ఇతర బీఆర్ఎస్ నాయకులకు పటిష్టమైన భద్రత కల్పించాలి. 4వ పాయింట్ పాడి కౌశిక్కి భద్రత కల్పించాలి. 5వ పాయింట్ మరి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మీద, మరి ఆ జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దోపిడీ మీద అక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆ పోలీస్ అధికారుల మీద అంటూ 5వ పాయింట్. 6వ పాయింట్ బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యకర్తలు ఇచ్చే ఫిర్యాదులు ఎలాంటి భయం లేకుండా పక్షపాతం లేకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసులు వారి ఫిర్యాదులను స్వీకరించాలంటున్నారు. ఇక 7వది పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవద్దంటూ, ఒకవేళ అట్లా వాడుకుంటే మేము సహించబోమంటూ ఇక ఒక సమగ్రమైనటువంటి సర్క్యులర్ జారీ చేయాలంటూ డీజీపీ సివి ఆనంద్కు 7 డిమాండ్లను మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంత ఈ వైరం ముదురుతుంది. ఎక్కడైతే మరి కరీంనగర్లో పట్టపగలు బంగారం షాప్లో దాదాపు 2 కోట్ల విలువ చేసే బంగారం చోరీ అయిందో, ఆ చోరీ నాటి నుంచే ఈ అసలైనటువంటి వార్ మొదలైంది. ఆ చోరీ జరిగిన తర్వాత మరి ఆ షాపుకు సంబంధించిన యజమానులు అక్కడ ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది మీద దాడి జరిగింది. అక్కడ గన్ పేలింది కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి అన్ని పార్టీ నేతలు పోయారు. కేటీఆర్ పోయిండు, బండి సంజయ్ పోయిండు, కాంగ్రెస్ వాళ్ళు పోయారు. సో పోయినటువంటి ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏమన్నాడు? కేటీఆర్ పక్కనే కోర్టు ఉన్నది, ఈ పక్కనే బండి సంజయ్ కార్యాలయం ఉన్నది. మరి ఇంత హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఈ రకమైనటువంటి దోపిడీ జరగడం, పట్టపగలు దొంగలు రెచ్చిపోవడం, ఇది నిజంగా శాంతి భద్రతలో వైఫల్యం అనేటువంటి ఒక కామెంట్ చేయడం. దాని తర్వాత బండి సంజయ్ కేటీఆర్ మీద చేయడం, నువ్వు నిజంగా కేసీఆర్ పుట్టినట్టయితే డ్రగ్స్ తీసుకోలేదని 48 గంటల్లో నిరూపించాలంటూ ఆయన చేయడం. మళ్ళా బండి సంజయ్ మీద నువ్వు తంబాకులో పెట్టుకొని డ్రగ్స్ తీసుకుంటున్నావు, అందుకే నీ గుండు మీద ఎంటికలు ఊసిపోతున్నాయని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల్ని పాడి కౌశిక్ మాట్లాడడం. సో ఇదంతా కూడా దాడికి దారి తీయడం. సో పాడి కౌశిక్ లైవ్లో మాట్లాడుతూనే ఉన్నాడు. కరీంనగర్ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు వచ్చిరు. హుటాహుటిన ఉన్నటువంటి కారు అద్దాల్ని ధ్వంసం చేసిరు. కారుపై విచక్షణ రహితంగా ఒక 5 నుంచి 10 మంది కర్రలతో దాడి చేసిరు. లోపలే పాడి కౌశిక్ ఉన్నాడు, ఆయన మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలు అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా మరి ఏమంటుండు బండి సంజయ్? మా కార్యకర్తల సహనాన్ని ఓపికను మీరు పరీక్షించొద్దు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో ఇదంతా సినారా మీరు చూసిరు నిన్న. సో ఈ సినారా తర్వాత ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ నేతలతో కూడా డీజీపీని కలిసి డీజీపీ ముందు 7 డిమాండ్లు పెట్టిరు. 7 డిమాండ్లో మొదటిది బండి సంజయ్ మీద ఎఫ్ఐఆర్, రెండో ఎఫ్ఐఆర్, 3వది పాడి కౌశిక్ భద్రత, 4వ అంశం అన్ని పోలీస్ స్టేషన్లో మరి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇస్తే తీసుకునే విధంగా సహకరించడము, 5వది మరి ఈ కేసు విషయంలో ఒక పారదర్శకమైనటువంటి పోలీస్ ఆఫీసర్ని నియమించి వేగంగా విచారణ జరిపించడము, మరి 6వ డిమాండు దోపిడీకి జరిగినటువంటి జ్యువెలరీ మీద ఎవరైతే నిర్లక్ష్యంగా డ్యూటీలో వ్యవహరించినటువంటి వారి మీద చర్యలు తీసుకోవడము, మరి 7వ అంశము
ఏదైతే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పొలిటికల్గా ప్రధానంగా పొలిటికల్ పార్టీలకు రాజకీయ పార్టీలకు పనిచేయకుండా పారదర్శకంగా నిష్పాక్షితంగా పనిచేయాలంటూ 7 డిమాండ్లను పెట్టి మరి వాళ్ళు ఇవాళ డీజీపీని కలవడం జరిగింది. ఒకసారి మరి ఏమేమి మాట్లాడిరు డీజీపీ కార్యాలయం చేరుకున్నాక బీఆర్ఎస్ నేతలు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, పల్లా రాజేశ్వరి గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నారు.